సంతోష్ సార్ ఒక నిమిషం ఏంట్రా ఏమిండదు చెప్పాలి సార్. ఈరోజు మన హాస్టల్కి అడ్మిషన్స్ పిల్లలందరూ వస్తారు. అవును సార్. ఓకేనా? ఓకే. పిల్లలు రాగానే వాళ్ళ పేరెంట్స్ రాగానే ముందు చేయాల్సిన పని వాళ్ళకు పెద్దవాళ్ళకేమో ఈ జ్యూస్ అయ్యి చిన్న వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇస్తా. ఇది కంపల్సరీ. ఒకవేళ పిల్లలు హాస్టల్ నచ్చకున్నా సరే మనం ఇచ్చిన ఈ ఐస్ క్రీమ్ తోటి పిల్లలు ఇండియానే మేము జాయిన్ అవుతామని చెప్పేసి వదిలి పెట్టుకోవాలి. అర్థమైందా? పెట్టేసాపు సెట్టు టేబుల్ సెట్టు. ఓకే. రైడర్ మలేష్ హాస్టల్ అడ్మిషన్స్ ఆర్ ఓపెన్. రామాయణం బుక్. ఓకే సంతోష్ సార్ కూల్ వాటర్ పెట్టాను రా. పెడతా సార్. రండి తల్లి రండి. మీరు ఇంటికాడ తయారు కారే అమ్మా. నాకు తయారు చేస్తాను శాత కదే అమ్మా. రండి మీ అవ్వ మీ అయ్య నాకు చెన్నై పోయేదాకా నాకు ఇడిచిపెట్టిపోయారు. ఏం కాదు రండి మంచిగా నడుగురి. మమ్మీ వాళ్ళు చెన్నైకి పోయినసారి మేము పొద్దున్నే లేసాం, పని అంతా చేస్తాం. లేవరే అమ్మా. అమ్మమ్మ ప్లీజ్ అమ్మమ్మ నీ కాల్ మొక్తాను. నేను స్కూల్లోనే చదువుకుంటా, మా ఫ్రెండ్స్ అందరు స్కూల్లోనే ఉన్నాయి, నేను హాస్టల్ పోను. ఏం కాదు ఈడ కూడా దోస్తులు అవుతారు పా. నాకు శాత కాదు పొద్దుగాల లేచి తయారు కావాలంటే మీరు లేవరు ఏం లేదు. రండమ్మా కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. ఇక్కడ కూర్చోండి. నమస్తే అమ్మా. నమస్తే సార్. సంతు తెలుసుగా? జల్దీ చెప్పండి అమ్మా. ఇంకో మా మన్మరాన్లు ఇద్దరు సారు. వాళ్ళ అమ్మ నాయనేమో చెన్నై పోయిర్రు, వాళ్ళకు డ్యూటీ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యింది. అచ్చా ఓకే. ఇక్కడ హాస్టల్ వేస్తానని తోలుకొచ్చిన సారు. ఓహో అవునా అమ్మా. అయితే మంచి నిర్ణయం తీసుకురమ్మా హాస్టల్ జాయిన్ చేయాలని. సంతోష్ తొందరగా ఏమైందమ్మా? ఇటండి. ఎందుకు ఏడుస్తారు? ఇటండి. ఇది మీ స్కూల్ లాంటిదే హాస్టల్. మీకు ఇంకా స్కూల్ కంటే మంచిగా ఉంటుంది. అర్థమైందా? సంతోష్ తొందరగా పిల్లలకి అమ్మకు అది జ్యూస్ ఇచ్చేసి. రోజు ఇస్తాం ఐస్ క్రీము. మీకు నచ్చింది పెడతాము, మీకు నచ్చిన ఫుడ్ పెడతాము. రోజు టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్కి మధ్యాహ్నం ఐస్ క్రీమ్ పెడతాము, నైట్ ఈట ఐస్ క్రీమ్ పెడతాం. ఓకేనా? మరి మా హాస్టల్ జాయిన్ అవుతారా మీరు? ఏడవద్దు మళ్ళీ వస్తారు. సరేనా? సార్ ఇప్పటిదాకానేమో ఇంటికాడికి వెళ్ళి గుంజుకొచ్చిన సారు రాలేదు ఈ స్కూల్ కంటే హాస్టల్ కంటే. ఇప్పుడు మీ ముందటికి రాగానే మంచిగానే ఇక్కడనే చదువుకుంటామంటారు సారు, మంచిగా ఉన్నది అంటారు సారు. దాంట్లో ఏముందిలే అమ్మా. నాకు పిల్లలు అంటే ప్రాణం. నాకు పిల్లలంటే ఇష్టం కాబట్టి నేను చిల్డ్రన్స్ హాస్టల్ పెట్టిన. నేను పిల్లల్ని మంచిగా నా పిల్లలు ఎక్కడ చూసుకుంటాను. మీరు ఏం టెన్షన్ పడకండి పిల్లల కోసం. ఓకేనా చిల్డ్రన్స్? మరి హాస్టల్లో జాయిన్ అవుతారా? ఓకేనా? సో మీకు కావాల్సిన అన్నీ ఇస్తాను నేను. సరేనా? మీ అవసరమైతే మీ ఫ్రెండ్స్ సీట్ ఎవరైనా ఉంటే చెప్పండి హాస్టల్ కోసం. ఓకేనా? మీరేం భయపడకండి మా పిల్లల కోసం. పిల్లల్ని నేను టేక్ కేర్గా తీసుకుంటా. ఓకేనా? టైంకి అన్నీ ఇస్తా. మీరు ఏం టెన్షన్ పడకండి పిల్లల గురించి. నా కొడుకు కోడలు చెన్నైలో ఉంటారు సారు. జర పిల్లల్ని మంచిగా చూసుకోవాలా, అందుకే నాకు పొద్దుగాలు లేచి తయారు చేయనీకి శాత కాదని లేచిన సార్. మేము చూసుకుంటాంలేమ్మా అవన్నీ. మీరేం టెన్షన్ పడకండి. సరే అమ్మా, మీరేం బాధపడకండి. ఓకే చిల్డ్రన్స్. ఓకేనా? సీ యూ ఆన్ జూన్ 12th. ఓకేనా? మీరు వెళ్ళి మీ బ్యాగ్స్ అన్నీ మంచి ప్యాక్ చేసుకొని మంచి డ్రెస్సెస్ తీసుకొని మీ స్కూల్లో తీసుకొని జాయిన్ కండి. ఓకేనా? వెళ్ళండి ఇప్పుడు. సరే అమ్మా. ఈ సంతోష్ సార్ సంతు వెళ్ళండి మై బాయ్. ఓకే థ్యాంక్ యూ. మంచిగా చేసినావా? మంచి రిసీవ్ చేసుకుని పిల్లలకి టైంకి ఐస్ క్రీమ్ ఇచ్చిన. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళు వస్తారు. చూస్తాను సార్. ఇప్పుడు వచ్చే పిల్లలు చాలా మొండోలు సార్. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మామ నాకు కాల్ చేసి చెప్పిండు, సార్ మా కోడలు అస్సలు మాట ఇంటలేరు సార్, కొంచెం చూసుకోండి అన్నారు. వాళ్ళని జర కంట్రోల్ చూస్తాను, బాగా చూసుకో. సరేనా? వాళ్ళని సరేనా? వెళ్ళు. రాజా నవ్వు నడవండి హాస్టల్లకు. ఇవాళ మిమ్మల్ని జాయిన్ చేసి నేను హ్యాపీగా ఉంటా. మీ టార్చర్ ఇవాళ పోతుంది నాకు.
మమ్మల్ని అనుకో హాస్టల్ వేసినా అనుకో హాస్టల్ మొత్తం లొల్లి వేసేసాం. ఒక్కటిని వేస్తాం హాస్టల్ని. ఆ ప్రిన్సిపల్ మా లొల్లిని భరించలేక మమ్మల్ని పంపించేస్తాడు. నీ ఇష్టం మరి. ఇదంతా నాకు తెలియదు. మిమ్మల్ని అయితే హాస్టల్ వేసి మళ్ళీ ఇంకోసారి ఇడికి రానే రాను. అరే పిల్లలు వచ్చిరా, తీసుకురా పొలం. ఇక్కడ కూర్చోండి అమ్మా. ఈ మెత్త ఉంది. అరే మామ ఈ సోఫా మెత్త ఉంది, మన చేత బాగుండదు. ఈ సోఫా తీసుకో, మెత్త ఉంది. అబ్బా మస్తుంది మామ సోఫా. ఇరిగిపోతే సోఫా. సార్ చెప్పండి సార్ మీరు. రే హనీ సోఫా మంచిగా ఉంది. మంచిగా ఉంది సార్. వేస్తే పెట్టలేదు సార్, ఉబ్బరిస్తుంది. పెడతా అమ్మా. మీరేనా సార్ చెప్పిన పిల్లలు వీలేనా? అవును మేమే. నా పేరు జాహ్నవి, రఫ్ పడిస్తా అందని. దీని పేరు హనీ. నా పేరు హనీ. హనీ ఇస్ ద బెస్ట్. ఏంది సార్ ఇట్టున్నారు పిల్లలు? ఇలే సార్, ఇలా టార్చర్ భరించాకనే కదా సార్ హాస్టల్లో వేస్తున్నా. మీకు ముందే ఇన్ఫర్మేషన్ చెప్పినా కదా సార్, ఇచ్చిన కదా ఇలా గురించి. మరి ఇట్లా అని చెప్పలేదు కదా సార్ నాకు పిల్లలు. ఐస్ క్రీమ్ తీసుకోండి. మాకు ఒకటే సరిపోతుంది ఐస్ క్రీమ్. మాకు ఇంకొకటి తీసుకురా, మాకు సరిపోదు. పాప అలా గుండంగులు అనొద్దు మీరు. ఆయన పేరు గుండు కాబట్టి గుండె అంకుల్ అనే పిలుస్తాం మేము. జాహ్నవి అరే ఆయన గుండు ఉన్నావు మామ, మాట్లాడతారా? అందుకే గుండె అని పిలిచిన. అంతే. వావ్ వెనిలా ఐస్ క్రీమ్ నాకు పిల్లలు ఇష్టం. మరి దారుణంగా ఉన్నారు ఈ పిల్లలు. ఐస్ క్రీమ్ మామ కావాలా? వెనిలా ఫ్లేవర్ బాగుంటుందని. పాప మొత్తం సోఫా కండుకుంటుందమ్మా ఐస్ క్రీము. సార్ ఏం కాదు సార్, ఇగో ఇట్లా ఇట్లా కింద పడితే ఇట్లా చూసుకోవచ్చు మళ్ళా. ఏంటి సార్ ఇది? మామ నీకు ఆ జ్యూస్ వద్దైతే నాకు ఇచ్చి మామ, నేను తాగుతా. జాహ్నవి నీకు ఇచ్చింది తిను. సరే సార్ మనం మాట్లాడుకుందామా ఇంకా అడ్మిషన్స్ కోసం? ఓకే సార్. అరే హనీ నా ఐస్ క్రీమ్ అయిపోతా, నీకు ఇంకొకటి కావాలా? ఏ గుండంకు 2 ఐస్ క్రీమ్. జాహ్నవి ఏం మాట్లాడుతున్నావు? నోరు మూసుకో. పాప ఐస్ క్రీమ్ అయిపోయింది మామ, ఇంకొక ఐస్ క్రీమ్ కావాలి. బుజ్జి ఐస్ క్రీమ్ లేవమ్మా? గుండంకు నువ్వు అబద్ధాలు చెప్పకు. ఫ్రిడ్జ్ లో ఇందాక 2 ఐస్ క్రీమ్ చెప్పా. లేవమ్మా నిజంగా? లేవు బుజ్జి, ఐస్ క్రీమ్ అయిపోయినాయి. అయిపోయింది లేవు. నాకు కావాలి, నేను చూసినా. ఉన్నాయి నాకు కావాలి. సార్ చెప్పండి సార్. ఏం సార్ మరి పిల్లలు ఇట్లున్నారు? నాకు 2 ఐస్ క్రీమ్ కావాలి. మీరు ఏదో మామూలు అల్లరి అన్నారు కానీ ఏంది మరి ఇంత చేస్తున్నారు అల్లరి? నాకు ఇప్పుడు 2 ఐస్ క్రీమ్ కావాలి. నాకు ఐస్ క్రీమ్ కావాలి. నాకు కావాలి. వెయిట్ ఆగండి తెస్తాం. సరే సార్ తొందరగా అడ్మిషన్స్ రాసుకుందాం ఓకేనా? మిగతా పిల్లల కంటే మీ పిల్లలకి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఓకేనా? ఎందుకంటే ఈ అల్లరి భరించాలంటే నేను ఇంక 2 పనులను పెట్టుకోవాలి ఓకేనా? ఓకే సార్. పాషి ఆ గుండంకులు 2 ఐస్ క్రీమ్ తీసుకురా. పా బుజ్జి అట్లా అనొద్దు గుండంగులు అని. జాహ్నవి మేనస్ ఆయన గుంటున్నా అనుకోకుండా తీసుకురా తొందరగా తీసుకురా. సరే సార్ పాప నెక్స్ట్ మంత్ 12th నుంచి హాస్టల్ స్టార్ట్ అవుతుందండి. నెక్స్ట్ మంత్ 12కి పిల్లల్ని వాళ్ళ పాత స్కూల్ యూనిఫామ్స్, వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ బుక్స్ అన్నీ తీసుకొని రమ్మానండి ఓకేనా? ఓకే సార్. మేము పిల్లల్ని పొద్దున్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు మేమే టేక్ కేర్ తీసుకుంటాం. మీరు వాళ్ళు ఏం కంప్లైంట్ ఇచ్చినా మీరు మళ్ళీ హాస్టల్కి రావద్దు. మళ్ళీ వస్తానా సార్ వీళ్ళ గురించి? రాను సార్ నేను. మీరు అస్సలు రావద్దు, పిల్లల గురించి మేము చూసుకుంటాం ఓకేనా? సరే అమ్మా వెళ్ళండి సార్ మీరు. ఓకే సార్. 12కి ఇక్కడ ఉండాలి ఓకేనా? మీ స్కూల్ బ్యాగ్స్, పాత స్కూల్ యూనిఫామ్లు అన్నీ తీసుకొని రండి. మీ స్కూల్ ఇక్కడ దగ్గరనే కాబట్టి మీరు ఇక్కడ నుంచి స్కూల్కి వెళ్ళొచ్చు ఓకేనా? వెళ్ళండి. డస్ట్బిన్ లేని మీదే వేసండి గుండంకుల్. పోను హాస్టల్కి వచ్చినాక చెప్దాం మళ్ళీ పని అండి. హాస్టల్కి వస్తారు కదా ఆ రోజు నేనేందో మీకు చూపిస్తా. సంతోష్ మనకి క్లీన్ చేసేయి. ఇగో తాత ఇదే హాస్టల్. తాత నీకు ఎన్నిసార్లు చెప్పాలి తాత మాతో బయటికి వచ్చినప్పుడు స్పెట్స్ పెట్టుకోవద్దని. స్టైల్ అమ్మా స్టైల్. నేను ముసలోని అనుకుంటున్నా, యంగ్ ఇంకా. అవునా? ఒకసారి కింది కొంగు చూడు తాత. ఒకసారి కింది కొంగు కాలు పట్టుకో.
ఉంగనికనే వస్తలేదు కానీ స్టైల్ అంట స్టైల్ యంగ్ అంట యంగ్. ఇగో తాత అడిగి పోయినాక నువ్వేం మాట్లాడకు, నువ్వు మాట్లాడినా అనుకో అన్న ఎక్స్ట్రా మాట్లాడుతావు, మేమే మాట్లాడుకుంటాం. డాడీ అని చెప్పిండు నువ్వేం మాట్లాడకు, నిన్ను మాత్రం రమ్మన్నాడు అంతే, సరేనా నడు. చూడు సైలెంట్గా ఉండాలి, మళ్ళీ ఆడికి వచ్చినాక ఏమన్నా మాట్లాడినాం అనుకో అప్పుడు చెప్తానే సంగతి. ఇంటి పోయినాక స్వీట్లే అయ్యా నీకు. మీరు టెన్షన్ పడకండి బేటా, నేను చూసుకుంటాగా. అయ్యో రజనీకాంత్ ఎట్లా నడుస్తాడు తెలుసా? ఎలా నడుస్తాడు? ఎట్లుంది? ఇదే తాత ఇదే, అందుకనే ఇవే ఎట్లా చేయొద్దని చెప్పిన. సైలెంట్ గుసాడుకైనా మాట్లాడు అనుకో. కూర్చోండి కూర్చోండి కూర్చోండి, ఇక్కడ కూర్చోండి కూర్చోండి. నమస్కారం సార్. హాయ్ బ్రో, వాట్సాప్? హాయ్ బ్రోనా అంటే నేనే పాత ముసలి లెక్క నమస్కారం సార్ అంటున్నా. హాయ్ బ్రో. తాత హై బ్రో కాదు, నమస్కారం సార్ అనాలి. నమస్తే ఇస్తే కాదు, వాట్సాప్ చిల్ బ్రో. యో యో తాత నువ్వు ఇంకా పండు ముసలి తాత. నేను యూత్, ఐఎమ్ యూత్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఓకే సార్, ఐఎమ్ ఫైన్. సంతోష్ డ్రింక్స్ తీసుకురా. వావ్, డ్రింక్స్ బ్రింగ్ బ్రో. వాట్ ఈస్ దిస్ బ్రో? ఐ డోంట్ వాంట్ మ్యాంగో బ్రో, బింగ్ బియర్. తాత తాత ఏం మాట్లాడుతున్నావు తాత నువ్వు? బీరా సార్, ఇక్కడ బీర్ ఎందుకు ఉంటాయి సార్? ఏం హాస్టల్ బ్రో ఇది, బీర్ లేకపోతే? నడవండి. నువ్వు బీర్ తాగడానికి వచ్చినావా? మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినావు. నువ్వు గమ్మున నువ్వు మాట్లాడుకుంటాం. ఏమి సార్ నీకెందుకు? అదే కదా తినాలి తాగదు అంతే. నువ్వు సప్పడకుండా అని చెప్పిన అప్పుడే. సార్ ఇది హాస్టల్ సార్, ఇక్కడ బీర్ అలాంటి నాట్ అలౌడ్ ఇందా. సార్ ఏమనుకోకండి సార్, కొంచెం మా తాతకి ఫోన్ ఇచ్చినాము. దాంట్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి సోషల్ మీడియాలో మొత్తం ఇంగ్లీష్ నేర్చుకుని ఇట్లా చేస్తుండు. హే బ్రో, నా ఇన్స్టా ఐడి తాత చిల్ బ్రో మొత్తం. యో యో. ఇన్స్టాగ్రామ్ ఐడి ఇటు ఉందా మీకు? మరి నాకే లేదు ఇప్పటివరకు ఇన్స్టాగ్రామ్ ఐడి. మనకి ఇటు క్రియేట్ చేసుకోవాలి. తాత చిల్ బ్రో. ఓకే ఓకే మీరు ఇవన్నీ ఏం పట్టించుకోకండి సార్, ఓకేనా? మాకు అడ్మిషన్స్ ఇవ్వండి సార్. జ్యూస్ తీసుకోండి సార్. పాప మీరు ఐస్ క్రీమ్ తీసుకోండి. నాకు జ్యూస్ కావాలి, ఐస్ క్రీమ్. వాట్ ఈస్ దిస్ బ్రో? తాత నీకు ఇది తాగు. సార్ మనం అడ్మిషన్స్ మాట్లాడుకుందామా? అనకేం తెలియదు సార్, మాతో అడుగు మేము చెప్తాం. ఓకే పాప, ఇగో 12th నుంచి ఎగ్జామ్ స్కూల్ హాస్టల్ స్టార్ట్ అవుతుంది. ఏమంత ఈ నెక్స్ట్ మంత్ 12th. ఓకేనా? మీ బుక్స్, మీ స్కూల్ డ్రెస్సెస్, మీ యూనిఫామ్స్ అన్నీ తెచ్చేసుకోండి. ఓకేనా? మీరు డైలీ వేర్ వేసుకొని గిట్ట తెచ్చేసుకోండి. ఇక్కడ నుంచి స్కూల్ పక్కనే కాబట్టి సో మా బాయ్ మిమ్మల్ని స్కూల్ కాడ తీసుకొస్తాడు, తీసుకెళ్తాడు. ఓకేనా? ఓకేనా? తీసుకోండి. స్ట్రిక్ట్గా ఉన్నారు కదా సార్? మంచి చదువుకోవచ్చు. పోతా సార్. ఏ బ్రో, మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి బ్రో. సార్ మేము చూసుకుంటాం నేను సార్, అప్పుడప్పుడు వస్తున్నాడు. ఏ గుండు బ్రో, యూ లుకింగ్ సో నైస్. నువ్వు ఇన్స్టా ఐడి పెట్టుకో బ్రో, మస్తు ఉంటుంది. తాత నడు తాత. సార్ తీసుకెళ్ళండి సార్ మేము పోదాం సార్. సార్ ఓకే. యో యో బ్రో, యో 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 యో. ఇన్స్టా పెట్టుకో బ్రో. నడు తాత. అదేగా సంతోష్, ఏంద్రా మన హాస్టల్కి అంత వింత వింత మనుషులు వస్తురు. తాత ఐడి హాస్టల్ ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టుకున్నాడు. తాత చిల్ బ్రో అంట. ఇది బాగా అనుకుంటుండే ఆయన, వీరు అడుగుతుండు. ఫస్ట్ రోజే ఇట్లుందంటే మా పరిస్థితి, ఇంకా రాను పిల్లలు వచ్చిన తర్వాత మా హాస్టల్ పరిస్థితి ఏంది, మేమేంది తలుచుకుంటేనే భయం అవుతుంది. ఓకేనా? మీరైతే సిరీస్ని లాస్ట్ వరకు చూడండి. సో మా సిరీస్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ. సో మా హాస్టల్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. మా అడ్మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ నుంచి హాస్టల్ పార్ట్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? మా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.